నిర్మల్ జిల్లా కానంపూర్ పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటి ఆధ్వర్యంలో కానంపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటి ముందు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కానంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని అన్నారు. వెంటనే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పంచాయతీ కార్మికులను పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కారం తీసుకు కృషి చేయాలని ఎమ్మెల్యే రేఖానాయక్ వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే గారి కలవడానికి రావడం జరిగింది. ఊట్నూరు నుంచి ఇంద్రవేల్ నుంచి ప్రతి 8 మండలాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ఎమ్మెల్యేని కలవడం జరిగింది. గత 13 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఊట్నూరు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా కార్మికుల సమ్మె ఇలా కొంతమంది కోరికలు ఏం కోరడం లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే జీవో నెంబరు 60 ప్రకారం అన్న 16,500 రూపాయలన్నా ఇవ్వమని కార్మికులు కోరడం జరుగుతుంది. ఎట్లా ఖానాపూర్ మున్సిపల్లో పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్మికులు ఏ విధంగా 16,500 ఇస్తున్నారో గ్రామాల్లో పనిచేసే కార్మికులకు ఇంకా 16,500 రూపాయలు ఇవ్వాలని కార్మికులు కోరడం జరుగుతుంది. ఇలా చాలీచాలన వేతనంతో 9,500 రూపాయలతో కాలం వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కార్మికులకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 26,000 రూపాయలు సుప్రీంకోర్టు రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తున్నా మొట్టికాయలు వేస్తున్నా కానీ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం